We are meditating the letter written by Paul to a young pastor named Titus. అపోస్తలైన పౌలు గారు యవనస్తుడైన సంఘ కాపరి అయిన తీతుకు రాసిన పత్రికని మనం ధ్యానిస్తున్నాం. This is a very short chapter comprising of only 3 chapters. Short book. ఈ చాలా చిన్న పత్రిక 3 అధ్యాయాలు ఉంటున్నాయి. Last time we initiated this meditation on this letter, meditated a little bit about the introduction. అయితే ఈ పత్రిక ధ్యానాలు గత వారం మనం ప్రారంభించుకున్నాం. కొంత పరిచయాన్ని గత వారం చూసాం. We have seen it's a pastoral epistle. ఇది కాపరిని ఉద్దేశించి రాసిన పత్రిక అనేసి మనం నేర్చుకున్నాం. The other pastoral epistle has been written by Paul to young Timothy. అలానే మరొక కాపరిని ఉద్దేశించి రాసిన పత్రిక యవనస్తుడైన తిమోతికి పౌలు గారు రాసిన పత్రిక. One of the important things to remember in this letter is, or the thing that Paul wanted to communicate to Titus is, organize your church. అయితే ఈ పత్రికలో మనం పౌలు గారు చెప్పిన ఒక అంశం ఏంటంటే నీ సంఘాన్ని సరిదిద్దుకోమని తీతుకి తెలియజేశారు. Put your things in order. Put the things of the church in order. నీ సంఘంలో ఉన్న పరిస్థితులని సరిదిద్దుకోమని తీతుకి పౌలు గారు రాశారు. Last time we have seen what the definition of a church is. సంఘం యొక్క నిర్వచనాన్ని గత వారం మనం చూసాం. It's a gathering of reformed believers. పునరుద్ధరణ చెందిన విశ్వాసుల సముదాయము లేదా సమూహము సంఘము అని చెప్పుకున్నాం. It's a local expressions of the body of Christ. అయితే క్రీస్తు యొక్క దేహంలో స్థానిక వ్యక్తీకరణగా దాన్ని మనం నేర్చుకున్నాం. So the people in this church, they follow the instructions of the scriptures, that's the Bible. అయితే ఈ సంఘంలో ఉన్నవారు దేవుని వాక్యమైన బైబిల్లోని సూచనలని ఆలోచించేవారుగా ఉంటారు. And they practice that word. అలానే ఆ వాక్యాన్ని ఆచరించేవారుగా ఉంటారు. And most important of all is they are guided by a pastoral leadership. అలానే మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే కాపరి అనే వ్యక్తి యొక్క నాయకత్వము క్రింద ఈ సంఘస్థులు ఉంటారు. So the elders control the administration of this church. అందులో ఉన్న పెద్దలు సంఘ పరిపాలన చూస్తారు. And we have seen in this letter briefly the qualifications required to be an elder. ఈ పత్రికలో ఒక పెద్దకి ఏ లక్షణాలు ఉండాలో క్లుప్తంగా మనం చూసాం. In the 3rd chapter from verses 4 to 7 we have seen the summary of salvation. అలానే 3వ అధ్యాయం 4 నుంచి 7 వరకు ఉన్న వచనాలలో రక్షణ యొక్క రక్షణ అనే అంశాన్ని క్లుప్తంగా మనం ఆలోచన చేసాం. And most important of all, in the 2nd chapter we get a summary of our Christian life. అలానే ప్రధానంగా 2వ అధ్యాయంలో క్రైస్తవ జీవితం యొక్క సారాంశము మనకు కనపడుతుంది. In chapter 2 and verse 11 we have seen we have to leave the old life. 2వ అధ్యాయము 11వ వచనం తెలుగులో 12వ వచనంలో భక్తిహీనతని అలానే పాత జీవితాన్ని మనం వదిలేయాలి అనేసి చెప్పబడింది. Secondly, live the new life. అలానే నూతన జీవం కలిగి మనం జీవించాలి అని చెప్పబడింది. And thirdly, look for that eternal life and hope. అలానే ఆ శుభప్రదమైన నిరీక్షణ కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి అనేసి చెప్పబడింది. So this in brief is the summary of our Christian life. అయితే మన క్రైస్తవ జీవితం యొక్క సారాంశం అది. And next we have seen what's the duty of a pastor. అదే రీతిగా కాపరి యొక్క బాధ్యతలు ఏంటో మనం చూసాం, విధులేంటో మనం చూసాం. He has to put all things in order. అయితే పరిస్థితుల్ని సరిదిద్దేవాడుగా ఉండాలి అనేసి చెప్పబడింది. And he has to encourage and rebuke the congregation. అలానే సంఘాన్ని విశ్వాసులని గద్దించేవాడుగా ప్రోత్సహించేవాడుగా తను ఉండాలి అనేసి చూసాం. One of the key topics of this epistle is found in the word work. అయితే ఈ పత్రికలో మనము క్రియలు అనే మాట ప్రధానంగా చూస్తాం. We should be a pattern of good works. సత్క్రియలకి మనం మాదిరిగా ఉండాలి అనేసి చెప్పబడింది. Jealous of good works. అలానే సత్క్రియల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి అనేసి చెప్పబడింది. And ready to do good works. అలానే సత్క్రియలు చేయడానికి సిద్ధపడి ఉండాలి అనేసి చెప్పబడింది. So we have seen 5 things concerning the work which we have to do after getting our salvation. చేత మనం రక్షించబడిన తర్వాత మనం చేయాల్సిన సత్క్రియల గురించి 5 మాటలు మనం నేర్చుకున్నాం. Last time before we concluded that the introduction,
We have seen Paul addressing or introducing himself to the church. అయితే ఆ పరిచయం యొక్క ముగింపులో గత సందేశం యొక్క ముగింపులో పౌలు గారు తను తాను పరిచయం చేసుకోవటం మనం కొంత ఆలోచన చేశాం. He says he's a bond slave of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క దాసుణ్ణి అనేసి పౌలు గారు చెప్పుకోవటం మనం ఆలోచన చేశాం. And secondly, he says he's a apostle sent by God. తర్వాత రెండవది దేవుని చేత పంపబడిన అపోస్తలుడును అనేసి తాను చెప్పుకోవటం మనం చూసాం. So that's where we left last time. గత వారం అంతవరకు మనం ధ్యానించి ముగించుకున్నాం. Today we'll start a new meditation from verse 3 onwards. ఈ రోజున 3వ వచనం నుంచి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. He says in this verse 3 or verses 2 and 3 says, he has been serving for the faith of God's elect and the knowledge of the truth. అయితే ఈ 2-3 వచనాలలో అతను అపోస్తలుడైన పౌలు గారు దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అన్న మాటలు రాయటం మనం చూస్తాం. It means that we Christians have to be encouraged or grow in our Christian life. అంటే దాని అర్థం ఏంటంటే మన క్రైస్తవ జీవితంలో ప్రోత్సహించబడి మనము అభివృద్ధి చెందే వారమై ఉండాలి. And this growing in Christian life leads to godliness. అలానే క్రైస్తవ జీవితంలో మనము అభివృద్ధి చెందటం మనలో భక్తిని పెంపొందిస్తుంది. Dear friends, when we reach that height, it means that we have been approved by God. అయితే ఆ స్థితికి, ఆ ఉన్నతమైన స్థితికి మనం చేరుకున్నప్పుడు దేవుని చేత ఆమోదించబడిన స్థితిలో మనం ఉంటాం. We have been exhorted not only to be models of our faith, but strengthen the faith of others. అలానే మనం విశ్వాస విషయంలో ఇతరులకు మాదిరిగా ఉండటం మాత్రమే కాదు, వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచే వారంగా మనం ఉండాలి అని చెప్పబడింది. This is what Paul is advising young Titus, and he himself is an example of this. అయితే యవనస్తుడైన తిమోతికి ఈ రీతిగా ఉండమని ప్రోత్సహిస్తూ తనను తానే మాదిరిగా అతనికి చూపించాడు. We know the famous verse John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలిసిన వచనం. We have been promised eternal life. అందులో మనకి నిత్య జీవము వాగ్దానం చేయబడింది. But when Christ comes a second time, అయితే ప్రభువైన యేసుక్రీస్తు రెండవ మారు ఈ లోకానికి వచ్చినప్పుడు we enjoy eternal life. ఆ నిత్య జీవాన్ని అనుభవిస్తాం మనం. So in the first 3 verses of this chapter 1, which we call it an introduction, ఈ మొదటి 3 వచనాలలో మనకి కనపడే పరిచయంలో we see the 3 great things ఇందులో 3 గొప్ప సంగతులు మనం చూస్తాం. or 3 angles of our Christian life. లేదా మన క్రైస్తవ జీవితంలోని 3 కోణాలని మనం చూస్తాం. We have faith in Christ. క్రీస్తునందలి విశ్వాసం ఉంటుంది మనకి. We have the love of our Savior. తర్వాత రెండవది మన రక్షకుని ప్రేమ ఉంటుంది. And thirdly, we have the hope of eternal life. అలానే నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ మనకు ఉంటుంది. We know the famous chapter, the 13th chapter of the 1 Corinthians. మొదటి కొరింథీ 13వ అధ్యాయము ప్రసిద్ధి చెందిన అధ్యాయంగా ఉంటుంది. And we know the verse 13 also, which is very famous. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. Faith, hope and love remain. అదే రీతిగా ప్రసిద్ధి చెందిన అధ్యాయంలో ప్రసిద్ధి చెందిన వచనంగా ఉన్న 13వ వచనము విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి అనేసి తెలియజేస్తుంది. So this is what Paul had in mind when he was writing this epistle to Titus. తీతుకు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆ 3 మాటల్ని మనసులో పెట్టుకొని ఈ సంగతులు రాశారు. Now we'll read verse 3. 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చున్న నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాసం విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలముందే వాగ్దానము చేసిన కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచను. Specifically in verse 3, in chapter 1 and verse 1, we see there is a term called godliness. ఈ చదవబడిన వాక్య భాగంలో భక్తికి ఆధారమైన అన్న మాట కనపడుతుంది. Or in other words, it's called Daiva Bhakti in Telugu. తెలుగులో ఇది దైవభక్తి అనేసి చెప్పబడింది. Now we must try to understand what is godliness. అంటే ఈ భక్తి ఏంటి
అనేది లేదా దేవుని స్వభావం కలిగి జీవించటం అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. So we get the definition from the first 3 verses. మొదటి 3 వచనాలలో ఆ మాటకి నిర్వచనం మనకు కనపడుతుంది. Knowledge of the truth, సత్య విషయమైన అనుభవ జ్ఞానము. అందులో ఒకటి సత్య విషయమైన అనుభవ జ్ఞానము, And walking in that truth. తర్వాత రెండవది ఆ సత్యములో నడవటం. We must understand what the truth is and then try to walk in the truth. అంచేత ఆ సత్యం ఏంటో గ్రహించాలి, ఆ సత్యములో మనం నడవాలి. And secondly, what is godliness means it's the hope of eternal life. తర్వాత రెండవది భక్తి కలిగి దైవ స్వభావం కలిగి ఉండటం అంటే ఆ నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ కలిగి జీవించటం. And living a life of faith. అలానే విశ్వాసముతో కూడిన జీవితాన్ని జీవించటం. So when a truth is revealed to us, అంచేత సత్యము మనకి బయలుపరచబడినప్పుడు the only response we can have is godliness. అయితే దాని వలన మనలో కలిగే స్పందనని భక్తి అనేసి చెప్పొచ్చు. Our Lord is the supreme example of how to live a godly life. అంచేత దైవికమైన దైవత్వం కలిగిన జీవితం జీవించడానికి ప్రభువు మనకి శ్రేష్టమైన ఉదాహరణగా ఉంటున్నారు. In fact, our Lord was godliness, godly life personified. నిజానికి దైవత్వము మూర్తీభవించిన జీవితం ప్రభువులో మనకు కనపడుతుంది. But how did this godliness respond to us? అంచేత ఈ భక్తి దైవత్వము మనలో ఎటువంటి స్పందనను కలగజేస్తుంది? Or the godliness of Lord Jesus Christ, how was it useful to us? అలానే ప్రభు యొక్క దైవత్వము మనకి ఎలా ఏ రీతిగా ప్రయోజనకరంగా ఉంటుంది? It led him to lay down his life for unworthy sinners like us. ఆ దైవత్వము ఏం చేసింది అనంటే అయోగ్యులమైన పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టేటట్లుగా చేస్తుంది. That's what he says in John chapter 10 and verse 18, I lay down my life on my own. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు నా అంతటా నేనే నా ప్రాణం పెట్టుచున్నాను అనేసి అన్నారు. And secondly, his life was dedicated to the glory of the Father. తర్వాత రెండవది దేవుని మహిమ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడుగా ప్రభు ఉంటున్నారు. And our Lord delighted always to please the Father. అలానే తండ్రిని సంతోషపరిచే పనులే ఆయన ఎల్లప్పుడూ చేయటానికి ఇష్టపడ్డాడు. That's why in his own words in John 8 and verse 29, అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో తన మాటల్లో ప్రభు ఇలా అన్నారు. he could boldly say, I always do the things that are pleasing to him. తను ధైర్యంగా ప్రభు ఏమన్నారంటే నేను ఆయనకి ఇష్టమైన కార్యమును ఎల్లప్పుడూ చేయుదును అనేసి అన్నారు. My dear friends, here is a very important principle of life. పిల్లల మన జీవితానికి ఒక ప్రాముఖ్యమైన సూత్రము ఇందులో కనపడుతుంది. Godliness is not a suggestion, it's a command. పిల్లల దైవత్వము కలిగి ఉండటం, భక్తి కలిగి ఉండటం అనేది సలహా కాదు, అది ఆజ్ఞ. We know the familiar verse in 1 Peter chapter 1 verse 15 and 16 where Peter says it says be holy for I am holy. మొదటి పేతురు మొదటి అధ్యాయం 15-16 వచనాలలో నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న మాటని పేతురు గారు ప్రస్తావించారు. Again in Hebrews chapter 12 and verse 14, అదే రీతిగా హెబ్రీ 12-14లో కూడా మనం చూస్తే where we are exhorted in that verse that we should pursue peace with all people and the holiness without which no one will see the Lord. అక్కడ మనం చూసినట్లయితే అందరితో సమాధానాన్ని కలిగి ఉండటానికి, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించాలి అనేసి మనకి తెలియజేస్తూ పరిశుద్ధత లేకపోతే ఎవరు ప్రభువుని చూడలేరు అని చెప్పబడింది. Now we'll read a very important verse which concerns the life of a person called Cornelius. కొర్నేలి అనే ఒక వ్యక్తిని గురించి రాయబడిన మాట ఒకటి చూద్దాం. Acts chapter 10 and verse 1. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్న మాటని ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. It says he was a bhakti parudu, he was a devout man, godly man. ఇక్కడ మనం గమనించినట్లయితే అతను భక్తిపరుడు అనేసి చెప్పబడింది. His godly life was the result
of fearing God with all his household. అతని భక్తి తన కుటుంబంతో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మూలాన కలిగింది అనేసి చెప్పొచ్చు. So we can see the fear of God leads to godliness. అంచేత ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం దైవత్వాన్ని భక్తిని మనలో కలుగజేస్తుంది. So whatever we have read in the above verses will lead us to conclude to the definition of godliness. అంచేత మనం పైన చదువుకున్న వచనాలన్నీ మనం గమనించినట్లయితే దైవత్వానికి భక్తికి నిర్వచనాన్ని మనకి తెలియజేస్తున్నాయి. Number one is we know the truth and we walk in the truth. మొదటి సంగతి ఏంటంటే సత్యాన్ని ఎరిగి ఉండటం, ఆ సత్యములో నడవటం. And the Bible is inscribed scriptures that reveals the truth. దైవావేశము కలిగిన లేఖనాలు ఆ సత్యాన్ని మనకి తెలియజేస్తాయి. So basing our life on the word of God is very important. It leads to godliness. మన జీవితాన్ని దేవుని వాక్యం మీద కట్టుకోవటం చాలా అవసరం, ఎందుకంటే అది మనలో భక్తిని దైవత్వాన్ని కలుగజేస్తుంది. And secondly, living with the hope of eternal life. తర్వాత రెండవది నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ కలిగి మనము జీవించటం. Never for a moment we should lose the focus on Christ, on the eternal life that he has given to us. అంచేత క్రీస్తు మనకు అనుగ్రహించిన నిత్య జీవం మీద మనకున్న ఆ దృష్టిని వేరే వాటి మీదకి మరల్చుకోకూడదు. And thirdly, living with faith. తర్వాత మూడవది విశ్వాసం కలిగి జీవించాలి. We have this verse in Hebrews chapter 11 and verse 6. Without faith it is impossible to please God. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అనేసి రాయబడింది. And fourthly, to live a holy life should be our ambition and exercise. తర్వాత నాలుగవది పరిశుద్ధ జీవితాన్ని జీవించటం మన ఆశయము, మన అభ్యాసము అయి ఉండాలి. And fifthly, we should pursue peace with all people. తర్వాత ఐదవది మనుషులందరితో సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. Because the word of God says in Romans 12 and verse 18, ఎందుచేతనంటే రోమా 12:18 దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. if possible, so far as it depends on you, be at peace with all people. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి అనేసి అక్కడ రాయబడింది. And sixthly, as we have seen from the life of Cornelius, we should have godly fear. అదే రీతిగా ఆరవదిగా మనము కొర్నేలి జీవితంలో చూసినట్లు దేవుని యందలి భయభక్తులు కలిగి మనం జీవించాలి. In Proverbs 14 and verse 27, సామెతల గ్రంథం 14:27 ఈ రీతిగా ఉంటుంది. when we have the fear of God, it says it is a fountain of life. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జీవపు ఊట అనేసి చెప్పబడింది అక్కడ. So to exercise godliness, these are the requirements. చేత దైవత్వము కలిగి దైవభక్తి కలిగి ఉండాలి అంటే ఇవన్నీ కూడా మనలో ఉండాలి. Now before we meditate further, let's turn to verse 2 or read verse 2. అయితే ఈ వాక్యంలో ముందుకి వెళ్ళక ముందు రెండవ వచనాన్ని ఒకసారి చూద్దాం. And we may begin to wonder why Paul is saying God cannot lie. ఈ వచనంలో పౌలు గారు అబద్ధమాడనేరని దేవుడు అన్నమాట ఎందుకన్నారు అనేసి ఆలోచన చేద్దాం. So we'll read verse 2. రెండవ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేస్తున్న గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచును. Why Paul is emphasizing that God is truthful and cannot lie? దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడలేడు అనేసి పౌలు గారు ఎందుకు నొక్కి చెప్తున్నారు ఇక్కడ? We must all remember that Paul is addressing a letter to Titus about the church located on the island called Crete. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే క్రేతు అనే ద్వీపంలో ఉన్న సంఘములో పరిచర్య చేయడానికి పంపబడిన తీతుకు ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నారు. In Acts chapter 2 and verse 11, we see some of the new converts, they included the Cretans. అయితే అపోస్తల కార్యాలు 2:11 మనం చూస్తే అక్కడ నూతనంగా రక్షించబడిన విశ్వాసులలో క్రేతీయులు కూడా ఉన్నట్లుగా చెప్పబడింది. Why Paul is emphasizing that God cannot lie? దేవుడు అబద్ధం ఆడలేడు అన్న మాట పౌలు గారు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? He is addressing to a church where these Cretans were congregating. అయితే తను ఈ లేఖని రాస్తుంది క్రేతీయులు కూడుకుంటున్న సంఘానికి లేఖ రాస్తున్నారు. And what sort of a people this congregation was? అయితే ఈ సంఘస్థులు ఎటువంటి వారు? In verse 12 it says, Cretans are always liars,
evil beasts and lazy gluttons. ఇక్కడ క్రేతీయుల గురించి 12వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. This was the impression that was given by a well-known person. అయితే ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి పలికిన మాటలు ఇవి. So Cretans are always liars. అయితే ఆయన ఏమన్నాడంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు అనేసి అన్నాడు. That's why Paul had to emphasize that God is truthful and he cannot lie. అంచేత దేవుడు మనలాంటి వాడు కాదు, ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు అనేసి, సత్యవంతుడు అనేసి పౌలు గారు ప్రారంభించారు. One of the other reasons that Paul was emphasizing God's truthfulness is it is a very serious sin that Paul is admonishing among the Cretans. అలానే ఈ మాట పౌలు గారు రాయటం అనుకున్న మరొక ఉద్దేశం ఏంటంటే క్రేతీయులు చేస్తున్న ఘోరమైన పాపాన్ని అది మీరు చేయకూడదు అనేసి నొక్కి చెప్పడానికి ఈ మాట రాశారు. Paul is mentioning that God is truth. దేవుడు సత్యమై ఉంటున్నాడు అనేసి పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. And all those who lie are the children of Satan. అదే రీతిగా అబద్ధమాడు వారు సాతాను బిడ్డలుగా ఉంటున్నారు అనేసి ఆయన తెలియజేస్తున్నారు. That's why our Lord during his earthly ministry in John chapter 8 and verse 44, మన ప్రభు భూమి మీద పరిచర్య చేసిన దినాలలో యోహాను సువార్త 8:44లో ఇలా అన్నారు. he is condemning the people of those days, saying, "You are of the father, the devil, and you want to do the desires of your father." అయితే ఆ రోజుల్లో ఉన్న వ్యక్తులని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలే మీరు నెరవేర్చుకోరుచున్నారు అనేసి ప్రభు అన్నారు. And further our Lord was saying he was a murderer from the beginning. అదే రీతిగా ఆ భాగంలో ఆయన ఏమన్నారంటే వాడు ఆది నుండి నరహంతకుడు అనేసి చెప్పారు. So there our Lord is emphasizing that Satan is full of lies. అలానే అక్కడ ప్రభు నొక్కి చెప్పిన మరో సంగతి ఏంటంటే సాతాను అబద్ధాలతో నిండుకున్నవాడు అనేసి తెలియజేశారు. Or he is a father of lies. వాడు అబద్ధికుడు మాత్రమే కాదు, అబద్ధికులకి అబద్ధానికి జనకుడు, తండ్రి అనేసి తెలియజేశారు. By the way, lying is condemned in the scriptures. ప్రియులారా, మనం గమనించినట్లయితే అబద్ధం ఆడటం బైబిల్లో ఖండించబడింది. It's one of the abominable things in God's sight. దేవుని దృష్టిలో అదొక హేయమైన, అసహ్యకరమైన పాపం. Proverbs 6 and verse 17. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, In fact, verses 16 and 17 speak about the 7 abominations to the Lord. 16-17 వచనాలలో ఆయనకి హేయమైన 7 పాపాల గురించి చెప్పబడింది. And in that list is found the lying tongue. ఆ జాబితాలో కళ్ళలాడు నాలుక లేదా అబద్ధమాడే నాలుక అనేసి చెప్పబడింది. And liars will not escape punishment. అంత మాత్రమే కాదు, ఈ అబద్ధికులు దేవుని శిక్షని తప్పించుకోలేరు. And their ultimate destination is the lake of fire. So Revelations 21 and verse 8. ప్రకటన గ్రంథం 21:8 చెప్పినట్లు ఈ అబద్ధికులందరికీ చివరి గమ్యం ఏంటంటే అగ్ని గంధకాలతో మండే గుండం. Now there are 2 phrases in verse 3. 3వ వచనంలో 2 మాటలు మనకు కనపడతాయి. At the proper time revealed his word. అదేంటంటే యుక్త కాలమందు తన వాక్యము బయలుపరచబడింది అనేసి ఒక మాట. And the second thing is a command. God has entrusted me with the proclamation. తర్వాత రెండవది దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే సువార్త ప్రకటనని నాకు అప్పగించాడు అన్నమాట. These 2 phrases are very, very important for us. ఈ 2 మాటలు మనకి ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నాయి. Paul says at the proper time he revealed his word. పౌలు గారు ఇక్కడ ఏం చెప్తారంటే యుక్త కాలముల యందు తన వాక్యాన్ని ఆయన బయలుపరిచారు. To understand this, we have to refer to John chapter 1 and verse 1. ఈ మాటని మనం అర్థం చేసుకోవాలి అని అంటే యోహాను 1:1ని మనం ఆలోచన చేయాలి. A very well-known verse. We should try to by heart this verse. ఇది మనందరికీ సుపరిచితమైన మాట, కంఠస్థము చేయదగిన మాట. In the beginning was the Word was with God, and the Word was God. And in verse 14 he says, and that Word became flesh and dwelt amongst us. యోహాను 1:1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేసి ఉంటుంది. అదే అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనేసి ఉంటుంది. So in God's own time, Jesus Christ manifested himself in the form of a man
and came into this world. దేవుని సమయంలో తాను నియమించిన యుక్త కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపారు. He came into this world for accomplishing one of the greatest rescue acts. ఒక గొప్ప విడుదలని కలిగించటానికి, దాన్ని సాధించటానికి, పూర్తి చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. Rescue us from the bondage of Satan. సాతాను యొక్క దాసత్వము నుండి మనల్ని విడుదల చేయటానికి, Rescue us from the fear of death. అలానే మరణ భయం నుండి మనల్ని విడిపించటానికి, And to protect and keep us from the temptations of this world. ఈ లోక శోధనల నుండి మనల్ని కాపాడటానికి. So that's the meaning of this phrase, at the proper time revealed his word. అంచేత యుక్త కాలంలో యందు తన వాక్యమును బయలుపరచను అన్న మాటకి అర్థమది. Now Paul is putting some responsibility upon him. అలానే పౌలు గారు తన మీద ఉన్న బాధ్యతని ఈ వచనంలో తెలియజేస్తున్నారు. He says, he has entrusted me with this proclamation. ఈ సువార్త ప్రకటనని ఆయన నాకు అప్పగించాడు అనేసి ఈ వచనంలో మనకు కనపడుతుంది. And Paul further says, this is a commandment from God our Savior. అలానే ఆ వచనంలో పౌలు గారు అన్న మరొక మాట ఏంటంటే, ఈ రీతిగా చేయటం మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ అనేసి అన్నారు. Perhaps Paul is remembering the words of our Lord in Matthew 28 and verse 20. బహుశా పౌలు గారు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో తెలియజేసిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చు. Go therefore and make disciples of all nations, baptize them and teach all that I commanded you. అయితే ఆ వచనంలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అదే రీతిగా నేను ఆజ్ఞాపించిన సంగతుల్ని గైకొనమని వారికి బోధించండి అనేసి ఉంటుంది. And this was also reiterated in Acts chapter 9 when Paul met our Lord on the road to Damascus. దమస్కుకి వెళ్తున్న మార్గంలో ప్రభువును కలుసుకున్న పౌలు గారికి ఇది ఆజ్ఞగా మరోసారి పునరుద్ఘాటించటం మనం చూడొచ్చు. So we are also under the compulsion of this command. అలానే మనము కూడా ఈ ఆజ్ఞకి బద్ధులమై ఉంటున్నాం. Make disciples, baptize and teach. శిష్యులుగా చేయాలి, బాప్తిస్మం ఇవ్వాలి, బోధించాలి. Now whenever Paul admonished the church or written letters to the church, he was relating everything to the word of God. సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన రాసిన లేఖల్లో, ఆయన బోధనల్లో ఇది దేవుని వాక్యము అనేసి పదే పదే తెలియజేయటం మనకు కనపడుతుంది. He wanted Titus to grasp the important fact that we are all to do the ministry basing on the word of God. దేవుని వాక్యం మీద ఆధారపడిన పరిచర్యని మనం చేయాలి అనేసి తీతుకు పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. So in all his pastoral epistles, that is the letter to Titus, letter to Timothy, there is an emphasis on teaching the word of God. అంచేత సంఘ కాపులను ఉద్దేశించి ఆయన రాసిన పత్రికలైన తిమోతికి రాసిన పత్రికల్లో, అదే రీతిగా తీతుకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని బోధించటం అన్న మాటని, బాధ్యతని ఆయన తెలియజేశారు. So in effect, what is Paul saying is that each church should be a local school for teaching the scriptures. అంచేత ఈ మాటల ద్వారా పౌలు గారు తెలియజేసే సత్యం ఏంటంటే, స్థానిక సంఘాలు బైబిల్ని బోధించే పాఠశాలలుగా ఉండాలి అనేసి. So what we have meditated thus far is all words of introduction. మనం ఇప్పటి వరకు ఆలోచన చేసినంత ఈ పత్రికకి పరిచయం మాత్రమే. He is telling about himself, the purpose for writing the letter, and now he is turning his attention to the person to whom this letter is addressed. తన గురించి ఈ పత్రిక రాయటం అనుకున్న ఉద్దేశం గురించి ఇప్పుడు వరకు పౌలు గారు తెలియజేసిన మాటలు చూసాం. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ఈ పత్రిక రాస్తున్నాడో ఆ సంగతి ఆలోచన చేద్దాం. So in verse 4 he says, to Titus, my true son in a common faith. అయితే 4వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, మనందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది అనేసి ఉంటుంది. There are 3 attributes which ought to be taken into consideration. ఇందులో 3 సంగతులు మనం ఆలోచన చేయాలి. He says Titus is a true child. అయితే మొదటిది నా నిజమైన కుమారుడు అన్న మాటని. What do we understand from this? ఈ మాటలో మనం ఏమి అర్థం చేసుకోగలుగుతాం? Perhaps Titus was a convert of Paul. బహుశా పౌలు గారి బోధల చేత
తిరిగి జన్మించిన విశ్వాసిగా ఈ తీతు అనే వ్యక్తి ఉండొచ్చు. He calls him a son. అందుకనే నా కుమారుడు అనేసి ఆయన సంబోధిస్తూ ఈ మాటలు రాశారు. So Titus was a fruit of Paul's ministry. అంచేత పౌలు గారి పరిచర్య ఫలముగా ఈ తీతుని మనం ఆలోచన చేయొచ్చు. Secondly, Paul says రెండవది పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, they shared a common faith. మనందరము పంచుకుంటున్న మన విశ్వాసము అనేసి ఆయన తెలియజేశారు. The word sharing should mean that we being a personal witness of our faith. అంచేత పంచుకోవటం, ప్రకటించటం అన్న మాటలో మనము సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి అన్న మాట అర్థమవుతుంది. We have all been born again by faith in Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనం అందరము తిరిగి జన్మించాం. He is the truth and the way. He is the way, the truth and the life. అంచేత ఆయనే మార్గము, సత్యము, జీవము అంటున్నారు. So we should share this faith among others. అంచేత ఆ విశ్వాసాన్ని ఇతరులతో మనము పంచుకుంటూ ఆ విశ్వాసాన్ని ప్రకటించే సాక్షులుగా మనం ఉండాలి. So that's what Paul is meaning when he says shared the faith. అంచేత మనమందరము పంచుకున్న విశ్వాసము, ప్రకటించిన విశ్వాసము అని పౌలు గారి మాటల్లో మనం ఆ సంగతి గ్రహించాలి. And thirdly, Paul says to Titus, my son, in a faith which is common. అదే రీతిగా పౌలు గారి మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సిన మరో సంగతి ఏంటంటే, మనందరి విశ్వాసము అన్న మాటలో మనందరిలో ఉమ్మడిగా ఉన్న విశ్వాసము అన్నది గ్రహించాలి. Faith is individual. విశ్వాసము అనేది అది వ్యక్తిగతమైంది. And we all believe in a common person, common God, our Savior, our Messiah, Lord Jesus Christ. అయినప్పటికీ మనము ఒకే వ్యక్తిని, ఒకే రక్షకుడిని, ఒకే క్రీస్తుని మనం విశ్వసించే వారంగా ఉంటున్నాం. When we all believe in a common person, అంచేత మనము అందరము కూడా మనకి ఉమ్మడిగా ఉన్న ఏకైక వ్యక్తిని విశ్వసించినప్పుడు what Paul seems to be saying or stressing is, we are all unified in Christ Jesus. అయితే పౌలు గారు ఇక్కడ నొక్కి చెప్తున్న అంశాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తులో మనమందరము ఐక్యత చెందిన ఒక్కటిగా చేయబడిన విశ్వాసులుగా మనం ఉంటున్నాం. In other words, Paul is saying in common words, I may be Jewish and Titus may be a Greek, but we all share the common faith. అంచేతే ఈ మాటల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను యూదుడినే కావచ్చు, తీతు గ్రీస్ దేశస్థుడే కావచ్చు, అయినప్పటికీ మా ఇద్దరిలో, మనందరిలో విశ్వాసము ఒకటే విశ్వాసము, అది ఉమ్మడిగా ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు. As we know, according to Galatians chapter 2 and verse 3, Titus was a Gentile, he was a Greek. గలతీ 2:3లో తీతు గ్రీసు దేశస్థుడైన అన్యుడు అనేసి తెలియజేయబడింది. So that's the third thing Paul is talking to Titus. అంచేత తీతుకి తెలియజేస్తున్న మూడవ సంగతి అది. What do we know further about Titus? అయితే తీతు గురించి మనకి తెలిసిన మా ఇతర సంగతులు ఏంటి? He assisted Paul in the ministry. పరిచర్యలో పౌలు గారికి సహకరించిన వాడు. He was a faithful co-worker of Paul. అలానే పౌలు గారితో పనిచేసిన నమ్మకమైన జత పనివాడు. He traveled to Jerusalem along with Paul. That's what Galatians 2 and verse 3 says. గలతీ 2:3లో మనం చూసినట్లయితే పౌలు గారితో కలిసి యెరూషలేముకి ప్రయాణం చేసిన వాడు. Paul was so confident of this young man Titus that he sent Titus to Corinth. అయితే ఈ యవనస్తుడైన తిమోతి మీద పౌలు గారికి ఎంత నమ్మకం ఉంది అని అంటే, కొరింథీ సంఘానికి ఒక ప్రతినిధిగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నిమిత్తమై పంపారు. What was the reason Paul sending Titus to Corinth? పౌలు గారు తీతుని కొరింథీకి ఎందుకు పంపారు? We have the reasons in 2 Corinthians chapter 7 verses 6 to 8 which we can read. 2 కొరింథీ 7వ అధ్యాయము 6 నుంచి 8 వరకు ఉన్న వచనాలలో తీతుని పౌలు గారు ఎందుకు కొరింథీ సంఘానికి పంపారో మనము చూద్దాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 6 నుంచి 8 వరకు ఉన్న భాగాన్ని మనం చూద్దాం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించును. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన మమ్మను కూడా ఆదరించిన గనక నేను మరి ఎక్కువగా సంతోషించుతిని. నేను రాసిన పత్రిక
వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. We know the Corinthian church was experiencing some troubles. కొరింథీ సంఘములో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లుగా మనకి తెలుసు. Paul wrote a very strong letter to them. అయితే ఒక కఠినమైన పత్రికని కొరింథీయులను ఉద్దేశించి పౌలు గారు రాశారు. The reason why Paul sent Titus was not only to admonish them but to encourage them. అయితే తీతుని కొరింథీకి పంపిన ఉద్దేశాన్ని మనం గమనిస్తే వారిని హెచ్చరించడానికి మాత్రమే కాదు, ప్రోత్సహించడానికి ఆయన పంపారు. We know the purpose for which Paul wrote to Titus. తీతుకి ఈ పత్రిక ఎందుకు రాశారో మనం అది చూసాం. Straighten out the church. అయితే ఆ సంఘాన్ని చక్కదిద్దటానికి, సరిదిద్దటానికి పంపాడు, ఆ లేఖ రాశాడు అనేసి మనం చూసాం. He was doing the same thing even in Corinth. అయితే కొరింథీలో కూడా అదే పనిని తీతు ద్వారా పౌలు గారు చేయటం మనకు కనపడుతుంది. Perhaps Titus was a specialist in sorting out the troubles in churches. బహుశా సంఘాలలో ఉన్న పరిస్థితుల్ని ఆ చక్కదిద్దటంలో ఇతను నేర్పరి అయిన వ్యక్తిగా ఉండొచ్చు. Now Paul is saying, Titus, my true son. అయితే పౌలు గారు ఇక్కడ తీతును ఉద్దేశించి ఏమన్నారంటే, నా నిజమైన కుమారుడైన తీతు అనేసి అన్నారు. Why did he use the word true? నిజమైన అన్న మాటని ఎందుకు వాడారు పౌలు గారు? And probably for the simple reason that Titus was a very faithful person. అంటే దాని ఆ ఉద్దేశాన్ని మనం గమనిస్తే ఇతను నమ్మకమైన వ్యక్తి అని తెలియజేయడానికి రాసి ఉండొచ్చు. He accompanied Paul on all his visits. అంచేత పౌలు గారి ప్రయాణాలలో పౌలుతో కూడా వెళ్ళి సహకరించిన వాడుగా ఉంటున్నాడు. And even though he was a Gentile, a Greek, he was circumcised when he went to Jerusalem. గ్రీకు దేశస్థుడు అయినప్పటికీ యెరూషలేముకు వెళ్ళినప్పుడు ఆయన సున్నతి చేయబడ్డట్లుగా రాయబడింది. Probably he was very faithful to the words of Paul. అయితే పౌలు గారి మాటలకి విధేయత చూపిన వాడుగా ఇతన్ని మనం గ్రహించవచ్చు. Because of his faith, he was not supposed to do that. అయితే అతని విశ్వాసాన్ని బట్టి అతను ఆ పని చేయాల్సింది కాదు. But he obeyed the commands of Paul and circumcised himself. అయినప్పటికీ పౌలు గారి ఆజ్ఞ మేరకు తను సున్నతి పొందినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. This is what is required of co-workers in any local church. అంచేత స్థానిక సంఘాలలో జత పని వారు చేయాల్సిన పనులు ఈ తీతులో మనకు కనపడతాయి. Faithfulness, నమ్మకత్వం ఉండాలి, sorting out the troubles, అలానే అక్కడున్న ఇబ్బందులని, సమస్యల్ని సరిదిద్దేవారుగా ఉండాలి, and faithfully following the leadership of the church. అలానే సంఘ నాయకత్వాన్ని నమ్మకంగా అనుసరించేవారుగా ఉండాలి. So this is where we end this episode. ఈ మాటలతో ఈ సంచికని మనం ముగించుకుందాం. Next week we shall see in detail and learn about the qualifications of the elders. అయితే వచ్చే వారం మనము పెద్దల యొక్క వారిలో ఉండాల్సిన అర్హతలు ఏంటో మనము వివరంగా నేర్చుకుందాం. And Paul repeats these qualifications even in the letter to Timothy. అయితే ఇవే అర్హతలని తిమోతికి రాసిన పత్రికల్లో కూడా పౌలు గారు చెప్పటం మనం చూడవచ్చు. Remember, these are all pastoral epistles. ప్రియులారా, ఇవి కాపరులను ఉద్దేశించి రాయబడిన పత్రికలు అనేది గుర్తుపెట్టుకోండి. So we'll learn about the qualifications, not only learn but apply those principles. పెద్దలకు ఉండాల్సిన అర్హతలు ఏంటో మనము నేర్చుకోవటమే కాదు, ఆ సూత్రాలని మన జీవితాలకు కూడా మనం అన్వయించుకుందాం. This should not only be the qualification of elders, but should be the qualifications and attributes of every Christian believer. ఈ లక్షణాలు పెద్దలకి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు అనేది మనం ఆలోచన చేద్దాం.